కోరుతున్నామయ్యా. యేసుతో కూడా ఆ శిలువ ప్రయాణములో అయ్యా అయ్యా నువ్వు ఉన్నావు ప్రభువా. ఆయన పక్కనే ఉండి అనుభవిస్తున్న సమయములో ఆ వేదనలో కన్నీటిలో ఉన్నావు ప్రభువా. అయ్యా నీ వైపున చూస్తున్నాము. విలువను తెలుసుకొనున్నట్లు, త్యాగమును తెలుసుకొనున్నట్లు, నీవు నా కొరకే అనుభవించిన ఆ బాధను తెలుసుకొనున్నట్లు నా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా జీవితంలో ఇంకా ఎక్కడైతే నేను ఇంకా సమర్పించుకొనలేదో ప్రార్థన చేద్దామండి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువలో, ఆ త్యాగములో ఎందుకు ఆయన చేశాడో తెలుసుకొని మన జీవితములు సంపూర్ణముగా ఆయనకు లోబరచబడే విధముగా మన కన్నులు తెరవబడినట్లు, మన జీవితములను ఆయన తాకున్నట్లు ఈరోజు మనతో మాట్లాడమని, మన హృదయములను తాకమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. యేసయ్యా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఆత్మ నడిపింపులో, నీ సన్నిధిలో నీ ఆత్మ కార్యములు, గొప్ప కార్యములు, మహత్ కార్యములు, ఉన్నత కార్యములు దేవా మాతో మీరు మాట్లాడమని, ఆ శిలువ త్యాగమును, శిలువ ప్రయాణమును ఈరోజు మేము ధ్యానించుకొనుచుండగా నీ పక్కనే ఆ గెత్సెమనే తోటలో నీతో కూడా ఉండేటువంటి అనుభవములలోనికి మమ్మను నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దేవుని యొక్క మాటలను సిలువలో ఆయన వెళ్ళే సమయంలో అక్కడ జరిగినటువంటి అనేకమైన విషయములను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు నేను చదువుతాను. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖము పొందుచున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చొప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇకను నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో సమయము సమీపించి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆదికాండము మొదలుకొని అపోస్తుల కార్యము వరకు, లేదా పత్రికలలో అపోస్తుల కార్యము వరకు, ఆదికాండం మొదలుకొని అపోస్తుల కార్యం, ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు అటు ఇటుగా, అబ్రహాము నుంచి యేసయ్య వరకు 2000 సంవత్సరాలు, యేసయ్య నుంచి మన వరకు 2000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు ప్రయాణం అనేది, మానవ ప్రయాణం అనేది జరిగిందండి. ఎన్నో అద్భుతాలు దేవుడు 6 దినములలో ఈ సృష్టిని కలగజేశాడు.
ఆ తర్వాత అనేకమైన సంఘటనలు ఏదైనా వనంలో జరిగాయి. ఆ తర్వాత కొంతకాలానికి జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన కొంతకాలానికి ఆదాము ప్రయాణము, విశ్వాస ప్రయాణము ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన కుమారులు, ఆ తర్వాత ఐగుప్తు దేశంలోనికి వారు 430 సంవత్సరములు బానిసలాగా అక్కడ ఉండడము. ఆ తర్వాత మోషే సమయములో వారందరూ కూడా దేవుని యొక్క మహాశక్తి ద్వారా, అద్భుతముల ద్వారా, సూచక కార్యముల ద్వారా వారందరూ కూడా ఐగుప్తు దేశము నుండి వారి ప్రయాణము 40 సంవత్సరాలు అరణ్యములో 10 అద్భుతములు జరిగించి, ఎర్ర సముద్రమును చీల్చి, ఎరుకో గోడలను కూర్చి, అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఆయన వారికి తోడుగా ఉంటూ ఆ మన్నాను కురిపించుచు, శత్రువులతో ప్రతి యుద్ధములో విజయమునిచ్చుచు, అవిధేయులుగా వారు ఉన్నప్పుడు వారిని శిక్షించుచు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రయాణమవుచు 400 సంవత్సరాల పాటు తిరిగి మళ్ళీ 16 మంది న్యాయాధిపతుల కాలము, ఆ తరువాత సమూయేలు, ఆ తరువాత దావీదు, సౌలు, దావీదు, సొలొమోను, ఆ తర్వాత 20 మంది రాజులు, అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. ఆ తర్వాత నెబుకద్నెజరు, లేకపోతే అహష్వరోసు, దర్యావేషు అనేటువంటి రాజుల కింద బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ విధంగా యేసయ్య సమయం వచ్చింది. ఆ తరువాత యేసయ్య సమయము భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత అందరూ కూడా క్రీస్తు శకం 100వ సంవత్సరం లోపలే, క్రీస్తు పూర్వం 3 లేదా 4 BCలో యేసయ్య జన్మిస్తే క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆయన మరణించాడు. క్రీస్తు శకం 29వ సంవత్సరంలో అటు ఇటుగా ఆయన మరణించాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 100వ సంవత్సరం లోపల శిష్యులందరూ మరణించారు. ఆ తరువాత అనేకమైనటువంటి కార్యములు చరిత్రలో జరిగాయి. రాజులు వచ్చారు, రాజ్యాలు మారిపోయాయి, భూములు స్వాధీనం చేసుకున్నారు. ఆ కాలములలోనే అనేక మంది ఈ టర్కీ ఎంపైర్స్ అని, లేకపోతే రకరకాలైనటువంటి ఇంగ్లాండ్ ఎంపైర్ అని చెప్పి, లేకపోతే ఒట్టమాన్ టర్క్స్ అని, ముస్లిమ్స్ కింగ్డమ్ అని చెప్పి, రోమన్ కింగ్స్ అని చెప్పి చాలా 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 రాజ్యాలన్నీ మారిపోయాయి. హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఏం జరగబోతున్నదో బైబిల్ ఇంకొక 1000 సంవత్సరాల పాటు ఏం జరగబోతున్నదో కూడా బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఒకానొక రోజున రాబోయే దినములలో అతి తక్కువ కాలంలోనే యేసయ్య ఆ మేఘారూరుడై ఈ భూమి మీదికి తన సర్వ సైన్యముతో, పరిశుద్ధ దూతలతో, అలాగే పరిశుద్ధులతో, లేకపోతే భూమి మీద ఆయన కొరకు విశ్వాసంతో బ్రతికి ఉన్న వారందరి కొరకు వచ్చే సమయంలో అందరూ ఆ యొక్క మహిమ శరీరము ధరించుకొని వారందరూ కూడా ఆయనను చేరుకొని మరి ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల పాటు అతి గొప్ప దేవుని రాజ్యం అనేది ఈ భూమి మీద జరిగించబోచున్నాడు అనేటువంటి గొప్ప గొప్ప విషయములన్నీ, ఆ సంఘటనలకు సంబంధించినటువంటి ప్రవచనములన్నీ కూడా ఒక్కొక్కటిగా బైబిల్లో చెప్పబడినవన్నీ కూడా నెరవేర్చబడుతూ వెళ్తున్నాయి. 1000 సంవత్సరముల తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఈ భూమి, ఈ ఆకాశము అంతా కూడా, ఈ యొక్క నేల అంతా కూడా అగ్ని వేంద్రములతో ఇది లయమైపోతుంది అని, కాలిపోతుంది అని, ఆ తర్వాత ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆయనతో నిత్యము కూడా మనల్ని ఉంచుకుంటాడు, ఆయనతో పాటు మనమందరము కలిసి ఉంటాము అనేటువంటి విషయము కూడా బైబిల్ చెబుతూ ఉంటున్నది. హల్లెలూయా. ఇంత చరిత్ర బైబిల్లో ఉంచబడింది. అవునా? మీకు అందరికీ ఒక ప్రశ్న, ఇన్ని సంవత్సరాల చరిత్ర జరుగుతున్నది కదా, ఆదాము నుంచి భూమి కలగజేయబడినప్పటి నుంచి ప్రపంచ చరిత్ర, మనమందరం ఎక్కడుండాలని మనం కోరుకోవాలండి? ఇంత జరిగింది కదా, ఒకవేళ నీకు అవకాశం వస్తే ఇంత చరిత్రలో ఎక్కడుండాలని నువ్వు అనుకుంటావు? ఎక్కడ? అందరూ కూడా ఏం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనము ఎక్కడుండాలని కోరుకుంటాం? మనం అందరం ఆదాం దగ్గర ఉండాలని కోరుకుంటామా? పోనీ ఆదాం తర్వాత జలప్రలయం దగ్గర ఉండాలని కోరుకుంటామా? అస్సలు కోరుకోం. జలప్రలయం దగ్గర కోరుకుంటామా ఎవరైనా? పోనీ అబ్రహాముతో విశ్వాస ప్రయాణం చేయాలని కోరుకుందామా? ఏమండి, ఎడారిలో సరిగా అన్ని అవమానాలు, యుద్ధాలు ఆయనకు కూడా అక్కడ ఉండాలని కోరుకుంటామా? పోనీ ఆయన కుమారుడు ఇస్సాకు దగ్గర ఉందామని కోరుకుందామా? ఆయన ప్రయాణం పరుగు ప్రయాణమే అయింది. యాకోబు దగ్గర కూడా అదే పరిస్థితే. హల్లెలూయా. ఇంకా యేసేపుదైతే దారుణాతి దారుణం. అమ్మి వేయబడ్డాడు, వెలివేయబడ్డాడు, గుంతలోకి వేయబడ్డాడు, చెరసాలలోకి వేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయాడు, న్యాయాధిపతులు అందరూ వచ్చారు,
పోనీ సమూయేలు దగ్గర ఉండాలనుకుందామా? హల్లెలూయా చెప్పండి. పోనీ సౌలు దగ్గర ఉండాలనుకుంటారా? దావీదు దగ్గర ఉండాలనుకుంటారా? సొలొమోను దగ్గర? బంగారం అండి, భూమి మీద ఉన్న బంగారం అంతా ఆయనతోనే ఉంది, సర్వ సంపదలు ఆయనతోనే ఉన్నాయి. దావీదుతో ఎవరు ఉండాలనుకోరు, ఎందుకంటే అరణ్య ప్రయాణం ఆయనంతా యుద్ధాలు, ఘోరాలు, నేరాలు అంటారు చూసారా? ఆ ప్రయాణం తట్టుకోలేని ప్రయాణం, నీళ్లు కూడా సరిగా దొరికేటివి కాదు ఆయనకి తాగడానికి. సొలొమోను దగ్గర మాత్రం ఫుల్ గోల్డ్, ఫుల్ లావిష్ లగ్జరీ లైఫ్ అండి. అడుగుతున్నా ఎక్కడ ఉండాలని. పోని కనీసం దానియేలు దగ్గర ఉండాలనుకున్నామా? ఓ అమ్మో, సింహాల బోన్రా నాయన. హల్లెలూయా, ఆర్ యు అండర్స్టాండింగ్? పోనీ షద్రక్, మేషక్, అబేద్నెగో ఎక్కడండి? అగ్నిగుండమే కదా, ఇంకా అగ్నిగుండం. పోనీ యేసయ్యతో పాటు ఉందామా? బాగా ఆలోచించండి, యేసయ్యతో పాటు ఉందామా? పరుగే పరుగు. శిష్యులందరికీ హతసాక్షులే, శిష్యులందరూ హతసాక్షులే. ఉండాలని కోరుకుంటారా? ఉంటారా? హల్లెలూయా. అందరం కోరుకునేది ఎక్కడో తెలుసా? అందరూ కోరుకునేది ఎక్కడో తెలుసా? యేసయ్యతో పాటు పరలోకంలో ఉండాలని మనం అందరం కోరుకుంటాం. హల్లెలూయా. సువార్త ఏంటంటే, ఎందరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో, హృదయంలో నమ్మి విశ్వసించి నోటితో పలికారో, వారందరూ కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండబోతున్నారు. హల్లెలూయా. అయితే నేనైతే మాత్రము ఒక్క చోట ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ప్రయాణములలో ఎక్కడో తెలుసా? గెత్సెమనే తోటలో. ఎక్కడ? యేసయ్య పరిచర్య దినములలో కాదు, యేసయ్య మరణించి తిరిగి లేచిపోయిన తర్వాత కాదు, శిష్యులతో కూడా కాదు. ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, ఏదైనా వనంలో కూడా కాదండి. వెరీ వండర్ఫుల్ గార్డెన్ దట్ ఈస్, బట్ దిస్ గార్డెన్ వెరీ పెయిన్ఫుల్ గార్డెన్. ఈ గెత్సెమనే తోటలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ ద ప్లేస్. ఈ చోట ఏంటనంటే యేసయ్య తన హృదయాన్ని తెరిచిన చోటు, తన హృదయము పగిలిపోయిన చోటు, బహు దుఃఖముతో, విచారముతో, ఆవేదనతో, బహు చింతాక్రాంతుడై, భారము, ఆవేదన పట్టుకొనలేక తన చెమట రక్తముగా, కన్నీటి బొట్లుగా, రక్తపు బొట్టులుగా మారినటువంటి చోటు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారండి, అవునా? కానీ బాగా ఆవేదనలో, గుండె పగిలి, వెన్నుపోటు పొడవబడి, నా అనుకున్నటువంటి వారే, నమ్మిన వారే మోసము చేసినప్పుడు ఎట్లాంటి పరిస్థితి అంటే, యేసయ్య అక్కడ ఆ పరిస్థితులు ఎటువంటివంటే, ఎక్కడ కూడా యేసయ్య వచ్చి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన యేసయ్య శిష్యులను బతిమలాడుకుంటున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో దిస్ ఈజ్ ఏ విక్టోరియస్ డే. గుడ్ ఫ్రైడే అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఒక శుభకరమైన దినం. ఎస్, ఒక విజయము దేవుడు మనకు అనుగ్రహించడానికి తాను బలి అయిన దినం. మన పాప భారమును, మనల్ని పాప విముక్తులుగా చేయడానికి, విమోచనగా ఆయన ప్రాణమును పెట్టిన దినం. హల్లెలూయా. ఒకవైపు నుంచే మనం చూస్తున్నాం, ఆ వైపు ఏంటో తెలుసా? మనం ఏం పొందుకున్నామంటే శాపం నుండి విడుదల, నరకం నుండి విడుదల, పాపం నుండి విడుదల, విమోచన. అది మనకు అవసరం, దాన్నే మనం చూస్తున్నాం. ఇంకొక వైపు ఉంటున్నది యేసయ్య హృదయము, ఆయన కార్చిన కన్నీరు, ఆయన పడిన ఆవేదన, ఆయన అనుభవించినటువంటి మరణ రోదన, ఆయన తను నమ్ముకున్న, తను ప్రేమించినటువంటి, ఎన్నుకున్నటువంటి శిష్యుడైనటువంటి ఇస్కారియోతు యూదా వెన్నుపోటు పొడిచిన దినం అది. హల్లెలూయా. తన యొక్క వెన్నుపోటు పొడిచినటువంటి తన శిష్యుడు ముద్దు పెట్టుకొని మరీ అప్పచెబుతున్నటువంటి దినం అది. 3.5 సంవత్సరముల పాటు శిష్యులందరూ కూడా ఆయన యొక్క ప్రయాణములో ఉంటూ విశ్వాసం నేర్చుకొని
వారి యొక్క జీవితంలో అద్భుతములు, సూచక కార్యములు, మహత్కార్యములు, మరణించిన వారు లేపబడుట, కుష్ఠరోగులు స్వస్థపరచుట, చాంద్ర రోగులు, పక్షవాయువు కలిగిన వారు కన్నులారా స్వస్థపరిచి పైకి లేపబడుట చూచినటువంటి అనేకమైన రోజులు ఉన్నాయి. కానీ ఆ గుడ్ ఫ్రైడే, ఆ శుభ శుక్రవారం, హల్లెలూయా, వాళ్ళందరూ కూడా ఆయనను విడిచి పారిపోయిన రోజు. ఆర్ యు అండర్స్టాండింగ్? మనకేం కనబడుతున్నది? యేసయ్య సిలువలోకి వెళ్తున్నాడు, నాకు విమోచన, రక్తము కార్చబడింది, నాకు విడుదల వచ్చింది అనేదే మనం చూస్తున్నాం ఒకవైపున. అయితే ఆయన కోణంలో మనం ఆలోచిస్తే తన చెమట రక్తపు బిందువులుగా మారినటువంటి రోజు. తన శిష్యులను బతిమలాడి ప్రార్థన చెయ్యండి అని నా కొరకు 3 సార్లు ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్నాం. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు, ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు. రెండవ మారు ప్రార్థనకి వెళ్తున్నాడు, మళ్ళీ వారి దగ్గరికి వస్తున్నాడు, ప్రార్థన చేయండి అంటున్నాడు. మళ్ళీ 3వసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ వెనకకు వచ్చి ఇంకా ప్రార్థన చేయడం లేదా, మీరు ఇంకా నిద్రపోతున్నారా? హల్లెలూయా. అంతలోనే ఐస్కరీది యోధ వచ్చి ముద్దు పెట్టుకొని అప్పచెబుతున్న రోజు. అంతలోనే అక్కడ వచ్చినటువంటి సైనికులు, ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులు దాదాపుగా 200 నుంచి 300 మంది. ఎంతమంది? ఏదో మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లోనో లేకపోతే ఏదైనా యేసు మూవీలోనో చూపించినటువంటి 10-20 మంది సైనికులు కాదు. వివరిస్తాను. మోర్ దాన్ 200 to 300 మెంబర్స్ ఆఫ్ ద సోల్జర్స్ అందరూ వచ్చారు ఆయన పట్టుకోవడానికి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. సంఖ్యలతో ఆయన బంధించి లాక్కొని వెళ్తున్నారు. ఆయన ముఖం మీద కొట్టిన రోజు, ఆయన కళ్ళకు గంతలు కట్టి లేకపోతే ఆయన మీద మొత్తి ఆయన చంపక చెల్లుమని కొట్టి, ఓ ప్రవక్త, ఓ క్రీస్తు, నువ్వు దేవుడు అయితే చెప్పు, ఎవరు నిన్ను కొట్టారో? ఆయన కోణంలో నుంచి నేను మాట్లాడుతున్నానండి. ద మోస్ట్ పెయిన్, సర్వ సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త సూర్యచంద్ర నక్షత్రములను, ఆ యొక్క విశ్వములో ఉన్న ప్రతి నక్షత్రమును హీ కాల్స్ బై దేర్ నేమ్స్, వాటి పేర్లతో పిలువబడినటువంటి సర్వశక్తివంతుడు, వాటికి పేర్లు పెట్టినటువంటి వాడు ఒక నేల మీద సంఖ్యలతో లాగబడుతూ, గంతలు కట్టబడి, ఆయనను కొడుతూ, ఆయన అవమానిస్తూ, ముళ్ళ కిరీటమును ఆయన మీదకి తీసుకొని వచ్చి పెట్టి ఆ ముళ్ళ కిరీటాన్ని మెండినప్పుడు అర్థమవుతున్నదా ఆయన పడినటువంటి ఆవేదన? ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఇట్స్ ఎ వండర్ఫుల్, వెరీ వండర్ఫుల్ మూవీ. ఆ యొక్క మూవీని తీసినటువంటి మెల్ గిబ్సన్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ఒకసారి ఒక రూమ్ గదిలో ఉన్నప్పుడు, ఫారెన్లో అక్కడ ఉన్నటువంటి గదులలో చిన్న బైబిల్స్ పెడతారు. అనుకోకుండా ఆయన ఈరోజు 12 గంటల పైన నేను చనిపోవాలనుకున్నాడు. ఆయన 12 గంటలకి బాగా మందు తాగాడు, బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత 12 గంటలు ఆయనకున్న అప్పులకి చనిపోవాలనుకొని అనుకోకుండా ఆ పుస్తకం బయటికి తీశాడు. ప్రతి రూమ్లో అలాగ పెడతారనమాట హోటల్ గదులలో. ఆ పుస్తకం తీసిన తర్వాత ఆయన బైబిల్ చదవడం ప్రారంభించి యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి ఆయన చదువుకుంటూ, యోహాను పత్రిక యోహాను సువార్త రాసి పెడతారు. 14వ అధ్యాయం నుంచి ఆయన చదువుకుంటూ 1 గంట 2 గంటలు అయిపోయినటువంటి తర్వాత చనిపోవాలనేటువంటి ఆలోచన పోయి యేసు ప్రభు శిలువ మీద నేను సినిమా తీయాలి అనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చాడు. ఎన్నో కష్టాల కోర్చి ఆ సినిమా తీశాడు. తన జీవితం మార్చబడింది. తను దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన చెబుతున్నాడు ఏంటి అని అంటే, ఆయన పడినటువంటి కొరడా దెబ్బలు, ఆయన పడినటువంటి ఆవేదనలు నేను సగభాగము కూడా ఆ సినిమాలో చూపించలేదు. ఎందుకంటే పూర్తిగా ఆ సినిమాలో నేను చూపించాను అని అంటే ఎక్కడ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వరు చూపించడానికి. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల గుండా యేసును తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. ఫీల్ హిస్ పెయిన్, ఫీల్ హిస్ హార్ట్. ఎక్కడ ఉండాలని నిన్ను అడిగితే, సర్వ సృష్టిని కలగజేసినప్పుడు ఇట్స్ వెరీ ప్లెజెంట్ టైం. 6 రోజుల పాటు ఈ భూమిని కలగజేసిన సమయము, అబ్రహాముతో ప్రయాణము, కొన్ని శ్రమలు కావచ్చు. హల్లెలూయా. వారి విశ్వాసం తెలుస్తుంది. దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి విశ్వాసం తెలుస్తుంది. అయితే ఈ గెత్సెమనే తోటలో మాత్రమే యేసయ్య గుండె పగిలినటువంటి అనుభవము మనకు కలుగుతుంది. నోవేర్ ఇన్ ద బైబిల్లో ఎక్కడ కూడా ఇంత ఆవేదన, సర్వమును సృజించినటువంటి సృష్టికర్త ఇంత ఆవేదన పడినటువంటి చోటేది లేదు. ఇంత పెయిన్ గుండా వెళ్ళినటువంటి చోటేది లేదు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తే కొన్నిసార్లు బాధపడ్డాడు, కొన్నిసార్లు కోపపడ్డాడు, కొన్నిసార్లు శిక్షించాడు.
అయితే ఇక్కడ ఈ గెస్సెమనే తోటలో, ఆ యొక్క తోటలోని ఉన్నటువంటి ఒక చిన్న ఒక రాయి దగ్గరికి వెళ్ళి, ఆ రాయి మీద ఆయన మోకాళ్ళుని ఆయన భరించలేని ఒత్తిడితో, ఆవేదనతో, కన్నీటితో, తండ్రి తండ్రి నన్ను ఈ ఆవేదన నుంచి విడుదల కలుగజేయవా, వీలవుతుందా, నన్ను ఈ యొక్క భారం ఏమైనా నువ్వు తొలగించగలవా. ఆ పక్కన కొద్దిసేపు నిలబడితే అండి యేసయ్య దగ్గర ఎంత ఆవేదన, ఎంత మానసికమైనటువంటి ఒత్తిడి. ఆయన బహు చింతాక్రాంతుడై ఆ పెయిన్ వర్ణనాతీతం అండి, వివరించలేము, చేత కాదు. నాకుంది ఆయన ఏడుస్తూ అక్కడ ఉంటున్నప్పుడు, ఆ ఆవేదనతో ఉన్నప్పుడు దూరంగా పక్కన నిలబడి నేను కూడా ఆయన బాధను పంచుకోవాలని ఉంది. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి అనిపిస్తుంది అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా అనొచ్చు మనం. ఆయన ఆవేదనను, ఆయన ప్రేమను మనం చూసినటువంటి మనం అనవచ్చు. ఏంటి అని అంటే, నీకు బదులుగా నేను ప్రాణం పెడతాను ప్రభువా అని నేను అనొచ్చు. అనగలమా అనలేమా? ఒకవేళ ప్రాణము అర్పించినా పర్వాలే, శిష్యుల లెక్కన 11 మంది హతసాక్షులు అయ్యారు కదా. హల్లెలూయా. ఇంత తెలిసిన తర్వాత ఆయన కొరకు ప్రాణం మనము అర్పిస్తాం. అయినా మనం ప్రాణం పెడితే విలువ లేదు మన ప్రాణమునికి, ఎందుకంటే పాపంలో ఉన్నాం. ఆ సమయంలో నువ్వు ఆయన కొరకు ప్రాణం పెట్టినా నీ మీద ఇంకా పాపభారం అలాగనే ఉంది. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీ మీద పాపభారం అలాగే ఉంది. నీ పాపభారమును తొలగించగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. నువ్వు వద్దులే ప్రభువా మేమందరం నీ కొరకు పోతాము అని అంటే కూడా నీ పాపభారం తొలుగుతుందా? హీ ఈజ్ ద ఓన్లీ వన్. ఆయన వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్ళలేరు. తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. తండ్రి 3 సార్లు ప్రార్థన చేశాడండి. ఇక్కడ ఇంతకుముందు 2వ మారు వెళ్ళి 3వ మారు వెళ్ళి ప్రార్థన చేశాను. ఎవరికి? తండ్రికి ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి అయ్యా తండ్రి అయిన దేవునికి యేసయ్య మొరపెడుతున్నాడు. ఏంటి అని అంటే, ఒక్కసారి కనికరించవా, అవకాశం ఉందా? ఈ యొక్క పాత్ర నా ఇద్దరి నుంచి ఏమైనా తీసివేసే అవకాశం ఉందా? ఈ బాధ తొలగింపబడే పరిస్థితి ఎక్కడైనా ఉందా అని అడిగితే, 3 సార్లు ప్రార్థన చేసినా కూడా యేసయ్య ఒక్కసారి కూడా తండ్రి యొద్ద నుంచి సమాధానం రాలేదు. ఒకసారి కూడా రా. తండ్రి మౌనముగా ఉన్నాడు అని చెప్పాలి. ఏంటి? మౌనముగా ఉన్నాడు ఆయన. వై? బికాస్ ఓకే మై సన్, సో ఐ వాంట్ టు డెలివర్ యూ. సరే నువ్వు మొయ్యలేనంటున్నావు కదా, మరి అలాగైతే నువ్వు పక్కకు తప్పుకో అని ఒకవేళ తండ్రి చెప్పినట్లయితే, తిరిగి యేసయ్య ఒక ప్రశ్న వేస్తాడు. మరి ఏంటి నెక్స్ట్ అని అడిగితే, ఇదిగో నువ్వు వెళ్ళలేదు కాబట్టి, నువ్వు సిలువ గుండా వెళ్ళలేదు కాబట్టి ఈ లోకం మీద పాపభారం అలాగే నిలిచి ఉంటుంది, ఈ లోకము మీద శాపం అలాగే నిలిచి ఉంటుంది. నన్ను ఎంతమంది అంగీకరించినా కూడా పాప శాప భారము కొట్టివేయబడదు. కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేనేం చేయాలంటే మళ్ళీ నరకానికే వెళ్ళాలి. పాల్ ఆరోన్ అనేటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళాలి. ఇక్కడ కూర్చుంటున్నటువంటి పేరును పట్టిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు మరణం నొందాలి. మరణం నొందిన తర్వాత నువ్వు కూడా నరకానికి వెళ్ళాలి, పాతాళమునకు వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళకపోతే వీళ్ళందరూ వెళ్ళాలి. ఆ సమయంలో యేసు తప్పక, తండ్రి వద్దు నేనే వెళ్తాను. హల్లెలూయా. 3 సార్లు ప్రత్యేకంగా ఇక్కడ రాయబడి ఉందండి. మొదటిసారి వెళ్ళాడు, అడిగాడు శిష్యుల దగ్గరికి వచ్చి, నా కొరకు కొద్దిసేపు ప్రార్థన చేయండి, కొద్దిసేపు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దోస్ హూ ఆర్ ఇన్ ద పెయిన్, నువ్వు బాగా కన్నీరు పెట్టుకున్నప్పుడు, వెన్నుపోటు పొడవబడినప్పుడు, బెట్రేయల్ నీ జీవితంలో జరిగినప్పుడు, కష్టకాలం నీ జీవితంలో ఎదురైనప్పుడు, నానుకున్న వారు నిన్ను మోసం చేసినప్పుడు, రేపు కష్టం నీ జీవితంలో ఉంటున్నది, మోసం నీ జీవితంలో ఎదురవుతున్నది అనుకుంటున్నప్పుడు, నువ్వు బాగా ఆశించేటువంటిది ఏంటో తెలుసా? ఎవరైనా నా పక్కన ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు, ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ నీ చుట్టే ఉంటారు, అందరూ నీ పక్కనే ఉంటారు. హల్లెలూయా. అయితే యేసయ్యకు వచ్చినటువంటి పరిస్థితులలో
ఎంత ఆవేదనతో, ఎంత దీన మనస్కుడై, ఎంత ఆయన కూడా తన శిష్యుల దగ్గరికి వెళ్ళి పక్కన పడుకున్నటువంటి వాళ్ళను లేయండి మీరు. ఏంటయ్యా యేసయ్యా, అలసిపోయాము, నిద్రపోతున్నాం, ప్రయాణమై వచ్చాము. లాస్ట్ సప్పర్ తిన్నారు కదా బాగా. మేడ మీద గదిలో తిని ప్రయాణం సాగింది. రాత్రి 7 గంటలకు ప్రయాణం మొదలైంది. దాదాపు ఆ మేడ మీద గది నుంచి ఇక్కడికి వాళ్ళు మాట్లాడుకుంటూ రాత్రి 10-11కు ఆ మధ్యలో వచ్చి కూర్చున్నారు. అక్కడ బాగా నడిచారు, బాగా తిన్నారు, పస్కా బలి బాగా తిన్నారు. ఇంకా నిద్ర రాదా వాళ్ళకి? రాత్రి 10 అవుతోంది, పడుకున్నారు. కామన్గానే పడుకునేశారు. కానీ యేసయ్య వచ్చి వారిని లేపి ఒకసారి ప్రార్థన చేయాలి, సరే అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు, అయ్యా అవకాశం ఉందా ఈ పాత్రను తీసుకోమని. వాళ్ళ ప్రార్థన ఏమి వినపడలేదేమో ఆయనకు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొద్దిసేపు నా కొరకు ప్రార్థన చేస్తారా? హౌ మచ్ ఆఫ్ పెయిన్. ఎక్కడ కూడా ఆయన అడగలేదండి. ఎక్కడైనా అడిగాడా దేవుడు? త్రూ అవుట్ ద బైబిల్ ఎక్కడైనా కానీ, తర్వాత కానీ, అంతకు ముందు కానీ ఎక్కడైనా యేసయ్య వచ్చి మీ కొరకు ప్రార్థన చేసుకోనండి, ఏంటి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ ఈ ఒక్క చోట మాత్రమే ప్రార్థన చేయండి. దట్ ఈస్ ద పెయిన్. ఆ పెయిన్ ఆయన ఊహించలేనటువంటి. ఈరోజు మీకు ఏదో ఊపు పెట్టేటువంటి ప్రసంగాల్ని నేను చేయడం లేదు. ఐఎమ్ షేరింగ్ ద హార్ట్ ఆఫ్ జీసస్, ద పెయిన్ ఆఫ్ జీసస్. యేసు పడిన ఆవేదనను, ఆయన బాధను నేను పంచుకుంటున్నాను. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ ఇట్. వన్ డే వెన్ యూ గో టు ద హెవెన్, వెన్ గాడ్ ఆస్క్స్ యూ. బాగా గమనించి, యేసయ్య మిమ్మల్ని అడిగినప్పుడు నా పెయిన్ ఏదైనా నీకు తెలుసా, అక్కడ నేను గెత్సేమనేలో పడినది నీకు తెలుసా అని నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్పగలం మనం? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఐ స్ట్రాంగ్లీ, నా హృదయంలో నేను నమ్ముతున్నాను, ఈ యొక్క సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ రాశారు. మత్తయి రాశాడు, ఆయన శిష్యుడు. మార్కు రాశాడు, ఆయన ఎవరు అని అంటే బాగా గమనించండి, పేతురు చెబుతుండగా ఆయన రాశాడు. లూకా వైద్యుడు. ఈ వైద్యుడు ఏంటి అని అంటే వీళ్ళందరి దగ్గర కూడా యేసు మరణించిన తర్వాత శిష్యునిగా చేరినటువంటి వ్యక్తి. అక్కడ చరిత్రలో ఉన్న సంఘటనలన్నీ కూడా వారి దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర కలుసుకొని అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని సువార్తలనంతా రాశాడు. ఇక యోహాను రొమ్మున అనుకున్నటువంటి వాడు. ఈ పత్రికలు, ఈ సువార్తలు వీళ్ళు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ముగ్గురు, ఒక లూకా తప్ప బహుశా అని అనుకుంటున్నా, ఈ సువార్తలు రాస్తున్నప్పుడు వారు ఆ పెన్ను పెట్టి ఆ పేపర్ మీద రాస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడి ఉంటారు. అవునా కాదా? ఆలోచించండి. వి లెఫ్ట్ హిమ్. ఆయన విడిచిపెట్టి పారిపోయామే. ఆయన మా దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యి అని చెబితే మొద్దు నిద్ర మేము పోతున్నామే. ఆయన ఆవేదనలో కొద్దిసేపు కూడా పాలు పంచుకోలేకపోయామే. ఖచ్చితముగా ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ పైన, ఒరిజినల్గా రాసిన పత్రికల పైన బహుశా వారి కన్నీటి బిందువులు కూడా ఉండవచ్చు. ద పెయిన్, ద హౌ హీ ఫెల్ట్. ఎక్కడ కూడా అండి బైబిల్లో యేసయ్య ఆ ఆవేదన, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి రోజు లేనే లేదు. దేవుడు పాత నిబంధనలు ఎక్కడైనా నాకు ప్రార్థన చేయండి అని అన్నాడు, కానీ నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పాడా? ఇప్పుడు కూడా యేసయ్య ఏమంటున్నాడు, నాకు ప్రార్థన చేయండి, నా నామమున మీరు ఏమడిగినా కూడా మీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఏమంటున్నాడు, ఒక గడి అయినను. హల్లెలూయా. అందులో కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే ప్రార్థన చేయండి, శోధనలోనికి ప్రవేశింపబడకుండా మీరు ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు శిష్యులతో. మరి ప్రార్థన చేయండి. ఆ వెంటనే వారు విన్నారో, శిష్యులు అయితే వినలేదు. కానీ బాగా గమనించండి, లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో అందరూ బైబిల్ తెరవాలి. ఆ ఆవేదన, బాధ కన్నీటిలో ఉంటున్న సమయంలో ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, ద వన్ అండ్ ఓన్లీ గాడ్, సర్వ సృష్టికర్త, ఎల్ షదాయ్ అయినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆ ఆవేదనలో ఉన్నప్పుడు, బాధపడుతున్నటువంటి పరిస్థితులలో ఉంటున్నప్పుడు, శిష్యులను అడిగినప్పుడు కూడా బాగా గమనించండి అక్కడ ఏం జరుగుతున్నదంటే వారి దగ్గర నుంచి ఆయన సహాయం పొందుకోలేకపోయాడు. అయితే వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా
బాగా అలసటగా ఉన్నాము, నిద్రపడుతుంది, అందుకనే నిద్రపోతున్నాము అని వాళ్ళు చెప్పినటువంటి తర్వాత మళ్ళీ యేసయ్య వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా, కానీ దేవుడే, తండ్రి అయిన దేవుడే ఏం చేస్తున్నాడంటే లూకా 22:43 అప్పుడు పరలోకము నుండి ఈ యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. హల్లెలూయా. ఎవరు పంపించారండి ఈ దూతనే? తండ్రి పంపించాడు. ఎవరు పంపించారు ఈ దూతని? ఆ తండ్రి తన కుమారుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే బలపరచమని. పక్కన ఆ సమయంలో ఎవరైనా ఉంటే, ఆ కన్నీటిలో, ఆవేదనలో, బాధలో ఉంటే గమనించండి, ఆ ఆవేదనను పంచుకోవడానికి ఎవరైనా మనకు తోడుగా ఉంటే ఎంతగా మనము ఆదరణ పొందుతాము. అందుకనే తండ్రి ఏం చేస్తున్నాడంటే పంపించాడు, తన యొక్క దూతను పంపించి బలపరచుచున్నాడు. ఎప్పుడైతే దూత వచ్చి బలపరచగా బాగా గమనించండి, ఆయన ఇంకా ఆదురపడి, ఇంకా ఆవేదనతో, తండ్రి నా ప్రార్థన విన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మన ఆలోచన అంతా కూడా నేను కానీ మీరు కానీ ద ప్రైమరీ ఎందుకు మనం వస్తామంటే దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి ఆశీర్వాదాల కొరకు, అక్కరల కొరకు, విడుదల కొరకు, అద్భుతాల కొరకు, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, భవిష్యత్తు కొరకు. హల్లెలూయా. వీటన్నిటిలో మనకు కావలసిన వాటి కొరకు, మనకు కావలసిన అవసరతల కొరకే ఎక్కువగా మొదట దేవుని దగ్గరికి వస్తాం. అందులో తప్పులేం లేదు. అయితే ఆయనను వెంబడిస్తూ ఉన్న క్రమములో ఆయన హృదయమును తెలుసుకోగలిగిన వారుగా మనము మార్చబడాలి. హల్లెలూయా. We were all from different backgrounds, Hindu, Muslim, some other backgrounds, some other religion, some other caste. ఎక్కడెక్కడో కులములు, మతములలో నుంచి యేసును మన పరిస్థితులలో, మన ఇరుకులలో, మన కన్నీటిలో, మన కష్టములలో యేసు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొనుచు వెంబడించుచున్నటువంటి వారమే. హల్లెలూయా. నువ్వు కావచ్చు, లేదా నీ తరములలో కావచ్చు, ఏదో పరిస్థితులలో వచ్చినటువంటి వారి. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే నా హృదయమును తెలుసుకొనండి. ఐఎమ్ ఎ పర్సన్, ఐఎమ్ ఎ గాడ్. నేను దేవుడినైనప్పటికీ నాకు ఒక హృదయం ఉంది. ఆ హృదయం నేను ఒక రాతి బొమ్మను కాదు. కాళ్ళుండి నడవలేని, చెవులుండి వినలేని, కనులుండి చూడలేని, చేతులుండి సహాయం చేయలేనటువంటి ఒక వస్తువుని కాదు. ఐ హ్యావ్ ఎ హార్ట్. నాకు ఆ హృదయం ఉంది. ఆ హృదయము, ఆ ప్రాణము పెట్టుట, ఆ రక్తము కార్చుట నీ కొరకే నేను చేశాను. భూమి మీద దేవుడు అని పిలువబడినటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ దేవుడు కూడా నీ కొరకు తన రక్తమును కార్చలేదు. యు సీ త్రూఅవుట్ ద వరల్డ్ హిస్టరీ, నీ ప్రపంచ చరిత్రలో వేలాది సంవత్సరాలు నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు కూడా నీ కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు లేడు. గొప్పవారు అని పిలువబడిన వారు, ప్రపంచాన్ని ప్రభావితము చేసినటువంటి రాజులు, రాణులు, యుద్ధ వీరులు, శూరులు అందరూ ఉన్నారు. కానీ యేసు మాత్రమే నీ కొరకు ప్రాణము పెట్టాడు, రక్తము కార్చాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అప్పుడెప్పుడో యుద్ధములు జరిగాయి. వేల సంవత్సరాల క్రితం రాజులు, రాణులు, రాజ్యములు, గదలు, యుద్ధములు, బాణములు అన్నీ జరిగాయి. నాకేంటి ఇప్పుడు? నా బ్రతుకుకేంటి? నా తరముకేంటి? నా యుగముకేంటి? నా జీవితమునకేంటి? వాటి వల్ల నాకేంటి ఉపయోగము? హల్లెలూయా. మేము యుద్ధాలు గెలిచాము, రాజులను గెలిచాము, రాణులను గెలిచాము, భూములను గెలిచాము. నాకేంటి? నీకేంటి? నీకేం ఉపయోగం ఉంది ఇప్పుడు? హల్లెలూయా. అదే యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే, యేసయ్య దగ్గరకు వచ్చి అడిగితే, నీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. ఎందరైతే ఎప్పుడైనా, ఈ యుగంలో అయినా రాబోయే యుగంలో అయినా ఎప్పుడైనా సరే నా యొద్దకు వచ్చి నీవు అయ్యా నా పాపమును కడుగు అని అంటే, నీ పాపములను కడుగుటకు నా రక్తము సిద్ధముగా ఉన్నది అని చెబుతున్న మహాదేవుని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. రక్తము అనేది ప్రతి తరములో, ప్రతి మానవునికి, ప్రతి తెగకి, ప్రతి రిలీజియన్కి, ప్రతి క్యాస్ట్కి, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన రక్తము కార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్.
తన ప్రాణమునకు ఉన్నటువంటి విలువ అది. ఆయన నీ జీవితమును తన రక్తము చేత కడగడానికి ప్రతి జన్మ పాపం ఉంటున్నది, కర్మ పాపం ఉంటున్నది. ఆ పాపములు తొలగిపోవాలి అని అంటే నీకు రక్తము చేత మాత్రమే విమోచన కలగగలదు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు? యేసయ్య దాని కొరకే ఆల్వేస్ వి నీడ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు మనకు కావాలి. అయితే ద ప్రైమరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద సండే, ఆదివారమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, నాట్ వి మే బి కమింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్, అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, లేదా ఏదో ఒక సాంప్రదాయంగా వస్తున్నావా? నో, నీ యొక్క వ్యూ మారిపోవాలి, నీ ఆలోచన రీతి మారాలి, నీ జీవిత శైలి మారాలి. ఏంటో తెలుసా? యేసయ్యను ఆరాధించడానికి, ఆయన హృదయముతో కలుసుకోవడానికి, ఆయన హృదయంలో ఉన్న భారమును పంచుకోవడానికి ఆదివారం ఏర్పాటు చేయబడింది. ఆయనతో సహవాసం చేయడానికి ఆదివారం ఏర్పాటు చేయబడింది. ఆయనతో సహవాసం చేయడానికి, ఆరాధించడానికి, హెచ్చించడానికి ఆదివారం ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా నేను చెబుతున్నది? హల్లెలూయా. మొదటగా దేవుని రాజ్యమును, నీతిని నువ్వు వెంబడించినట్లయితే, వెదకినట్లయితే నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నీ జీవితమునకు విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు హృదయంలో నాటబడనియండి. ఎప్పుడు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, అది లేదు ఇది లేదు, అది సమస్య ఇది సమస్య. అవును, ఉంది, నిజమే. అయితే సమస్యలను తొలగించగలిగిన వాడు, సమస్యలను విడుదల కలగజేయగలిగిన వాడు, సమస్యలలో నీకు నిబ్బరమును ధైర్యమును కలగజేయగలిగిన దేవుని వైపున, ఆయన హృదయముతో, ఆయన బాధతో, ఆయన సంతోషముతో, ఆయనతో సహవాసములో ఉండాలని కోరుకునేటువంటి హృదయము నీకు కావాలని దేవుణ్ణి అడగవా? అయ్యా, నీతో కావాలి, నీతో నేను ఉండాలి, నీతో పంచుకోవాలి, నా మాటలు పంచుకోవాలి, నా హృదయం పంచుకోవాలి, నా బాధ పంచుకోవాలి. నువ్వు ఎప్పుడైనా కన్నీరు పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటే దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తున్నాడే. కేవలం అప్పుడే నా దేవుణ్ణి వెతికేది. మామూలుగా వెళ్ళి దేవుని దగ్గర కూర్చోలేవా? ఏ విన్నపాలు లేకోకుండా అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు అని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదా? హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్న మాటలు? ఇండ్లలో పిల్లలు కానీ, లేకపోతే భార్యలు కానీ, భర్తలు రాగానే అవి లేవు ఇవి లేవు ఇవి లేవు అవి లేవు అవి లేవు అని చెప్పి కామన్గా అడుగుతూ ఉంటారు. అవునా? భర్తకు ఒక్కోసారి, తండ్రికి ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే, మౌనంగా వీళ్ళు నాతో కూర్చొని నార్మల్గా మాట్లాడితే ఎంత బాగుంటుంది అని. లేదా స్త్రీలకు అనిపిస్తూ ఉంటుంది, మా ఆయన సెల్ ఫోన్ అది లేకుండా ఇది లేకుండా నాతో ఫ్రీగా హ్యాపీగా కొద్దిసేపు మాట్లాడితే ఎంత బాగుంటుంది, సమస్యలన్నీ లేకోకుండా మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అనిపించిందా అనిపించలేదా? అనిపించిందా అండి? అనిపించిందా అనిపించలేదా? కొంతమంది గట్టిగా చెప్తున్నారు, చాలా గట్టిగా అనిపించింది వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కష్టములను, నీ యొక్క వేదనలను తొలగించగలిగిన దేవుడు ఎన్నోసార్లు అనుకుంటున్నాడు అలాగా. వై డోంట్ యూ స్పెండ్ నార్మలీ విత్ మీ? వై డోంట్ యూ షేర్ మై హార్ట్? నా హృదయాన్ని నీతో పంచుకోవడానికి ఎందుకు నువ్వు గురి కలిగి ఉండవు? నీ హృదయాన్ని తెరవవు. ఎంతసేపు నువ్వు నోరు తెరచి నీకు కావలసిండే అవసరతలు, అక్కర్ల గురించే నా దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంటావా? అంతేనా? లేదా ప్రభువా నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను, నా హృదయము నీ కొరకు తెరిచి ఉన్నాను, నా హృదయము నీతో కలవడానికి సిద్ధముగా ఉన్నది ప్రభువా అని అడగలేవా? అడగగలవా? అడుగుతున్నావా? లవ్, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ లవ్. ద లవ్. అక్కర్ల కోసం మాత్రమే వెళ్ళేది. ఎవరైనా అక్కర్ల కోసం మాత్రమే ఒక నాయకుని దగ్గరికి వెళ్తా ఉన్నారంటే ఆ నాయకుడు ఏం చేస్తాడండి? ఆ నాయకుడో లేకపోతే కుటుంబమో లేకపోతే స్నేహితులు ఏం చేస్తారు? వీనికి అవసరం ఉన్నప్పుడే వీనికి కనపడతాంరా, అవసరం తీరిన తర్వాత హల్లెలూయా. కానీ అదే పనిగా నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ దగ్గర నీకు కావాల్సిన పరిస్థితుల్లో అవి కాకోకుండా ఊరికే నేను నీతో ఉండాలని వచ్చాను అన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ యు గో టు ద లార్డ్. విన్నపాలు ఉన్నాయి, అవన్నీ తీర్చబడతాయి. అయితే దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడకూడదా? దేవునితో ఉండడానికి ఆశపడకూడదా? హల్లెలూయా. 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 ఆయన కొంత దూరం, మత్తయి సువార్త 26:39 కొంత దూరం వెళ్ళి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము. ఆమేన్. మార్కు సువార్త 10:38 ఈ మాటలు ఉంటున్నాయి.
యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగునన్రి. ఏంటంటే ఇక్కడ సందర్భము, జెబెదయి కుమారుల తల్లి ఆమె సలోమి, ఆమె వచ్చి తన యొక్క కుమారుల నిమిత్తము అడుగుతా ఉన్నది. ఏంటంటే ఏ లేదు, వీళ్ళు మొదటి నుంచి నేను వెంబడిస్తున్నారు కదా, ఒకని కుడివైపున ఒక ఎడం వైపున నీ రాజ్యంలో వీళ్ళకి ప్లేస్ ఇయ్యి అని అడుగుతుంది. చైర్స్, పొజిషన్ ఏంటి. నెక్స్ట్ పార్టీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సీఎం అవుతారు. సీఎం అయిన తర్వాత హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, పెద్ద పోస్టులు, అవునా కాదా? సో అట్లా యేసయ్య రాజ్యం అనేది ఒకటి రాజ్యం వస్తుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, మంచి నమ్మకస్తురాలు. అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమేం చేస్తున్నదంటే ముందుగానే పిటిషన్ పెట్టేస్తూ ఉంది. ఏమని? ఒకరికి హోమ్ మినిస్ట్రీ, ఒకరికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చేసేయి. అంటే ఐఎమ్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. సో ఒకరికి మంచి పొజిషన్స్ కావాలనేది అడుగుతూ ఉన్నది. సాధారణంగా ఈ భూలోకంలో అయితే మంచి పరపతి ఉండాలా, డబ్బు ఉండాలా, లేదా బాగా ఓట్లేసి గెలిపించిండాలా, అవునా కాదా? ఆ పొజిషన్స్ రావాలని అంటే. అయితే యేసయ్య పెడుతున్న కండిషన్ ఏంటంటే ఆ పొజిషన్లోనికి రావాలని అంటే నాతో పాటు సిలువ అనుభవాల గుండా రావాలా. ఏంటి? నేను తాగుతున్న గిన్నెలోనిది, నేను పొందబోయే శ్రమల బాప్తిస్మము ఏమడుగుతున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి ఒకసారి. నేను తాగుతున్న గిన్నెలోనిది మీరు తాగగలరా? నేను పొందుతున్న బాప్తిస్మము, శ్రమల బాప్తిస్మము మీరు పొందగలరా అని అంటే అప్పటికి వీళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమంటున్నారు? టకా అని, హల్లెలూయా, అయ్యా పొందుతాం. ఏమంటున్నారు వాళ్ళు? పొందుతాం అంటే వాళ్ళకు నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్ ఏం తెలియదు. బట్ చరిత్రలో చూస్తే అతి భయంకరమైన పరిస్థితుల గుండా వారు వెళ్ళారు, హతసాక్షులయ్యారు, మరణము పొందారు, దేవుని యొక్క శ్రమల బాప్తిస్మము గుండా వారు వెళ్ళారు. అయినప్పటికీ కూడా బైబిల్ చెబుతున్నది ఆ స్థానము దేవుని చేత నిర్ణయింపబడుతుంది. దానికి కొలబద్ద ఏమిటో తెలుసా? దాని స్కేల్ ఏంటో తెలుసా? ఎంత శ్రమల గుండా, ఎంత అవమానముల గుండా, ఎంత వేదన గుండా, ఎంత కన్నీటి గుండా, ఎన్ని వెన్నుపోట్ల గుండా దేవుని కొరకు చెప్పు దెబ్బలు తిని, దేవుని కొరకు ఉమ్మి వేయబడి, దేవుని కొరకు కొట్టివేయబడి, చెరసాలలో ఉండి దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారి కొరకు ఆ స్థానం ఇవ్వబడుతుంది. దానిని పొందుకుంటారు. చిన్న సమస్య రాగానే, చిన్న ఆవేదన రాగానే, చిన్న పరిస్థితి రాగానే, అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందో, ఆస్తి తగాదాలో, కుటుంబ తగాదాలో, చిన్నపిల్లల సమస్యలలో, కుటుంబాల సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో రాగానే యేసయ్యా ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టేశావు? యేసయ్యా, ఆయన ఒక్కసారి ఏలో ఏలో లాయమా సమక్తాని అన్నాడు. మనం రోజు సమక్తానిలమే. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెడితివి? నా దేవా నన్ను పట్టించుకోవట్లేదా? నా దేవా నన్నెందుకు మోసం చేశావు? నా దేవా నిన్ను వెంబడించే పాపం చేశాను, నిన్ను వెంబడించక ముందే నేను బాగా ఉంటిని. హల్లెలూయా. ఏమండి? నన్ను చేయిడ్చిపెట్టేశావా? నన్ను మోసం చేశావా? నన్ను ముంచేశావా? నా ప్రార్థనలను వినడం లేదా? నాకు అన్యాయం చేశావా? హల్లెలూయా. ఎన్ని రకములైన మాటలు మన హృదయంలో నుంచి, కోపంలో నుంచి, ఆవేదనలో నుంచి దేవునిని నిందించేటువంటి మాటలు ఎన్నో మన జీవితాలలో పలుకుతూనే ఉన్నాము. బట్ ఎవరైతే ఆ స్థానం పొందుకోవాలనుకో, ఈవెన్ ఆన్ దట్ డే, ద సేమ్ డే, ఆయన సిలువ వేయబడేటువంటి రోజున ఆయన సిలువకి వెళ్ళాలి. శిష్యులందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టారు, క్యాబినెట్ మీటింగ్. ఏంటి అని అంటే ఎవరికి ఏ స్థానము పరలోక రాజ్యంలో, లేకపోతే ఎవరిది ఏ ప్లేసు అని అడుగుతూ ఉంటే, ఎవరు నాయకులు, మన టీంలో మెంబర్ ఎవరు, టీంలో హెడ్ ఎవరు, టీంలో రైట్ హ్యాండ్ ఎవరు, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు అని మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు శిష్యులందరూ కూడా. యేసయ్య వచ్చాడు. యేసయ్య చక్కగా వచ్చాడు. తన వస్త్రములను పక్కన పెట్టి, తన యొక్క చేతి ఆ టువాలను ఆయన కట్టుకొని, ఒక పాత్ర తీసుకొని, ఆ పాత్రలో నీళ్లు పోసుకొని అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుగుతున్నాడు. ఎందుకయ్యా మా కాళ్ళు కడుగుతున్నావు అని అంటే, మీ పాపంలో విముక్తులు కలగాలి. అంత మాత్రమే కాదు, ఎవడైతే పరలోక రాజ్యంలో గొప్పవాడై ఉండగోరుతున్నాడో వాడు ఈ లోకములో పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఎలాగుండాలి? పరలోక రాజ్యములో. హల్లెలూయా. కొన్నిసార్లు చర్చిలో పిల్లలందరూ కూడా కసు నొక్కుతూ ఉంటారు. వాళ్ళ మీద మేమే జోకులు వేసుకుంటూ ఉంటాం. ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నాను, నిన్ను ఎంత తక్కువ చేసి చూశారో అంత గొప్ప ఫలము నీకు పరలోకంలో ఉంటుంది. దేవుని కొరకు ఐఎమ్ షేరింగ్ ఫ్రమ్ హియర్. కొన్నిసార్లు పైన బాత్రూంలో నీళ్లు కొడతారు.
అంతెందుకు, నేనే ఎవరైనా లేనప్పుడు వెళ్ళి ఏమైనా గలీజుకుంటే నేనే క్లీన్ చేసేసి వచ్చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఒకసారి సంతోష్ పాస్టర్ గారు వచ్చినప్పుడు మీ పిల్లలందరినీ కూడా చర్చిలో కసువు నొక్కడానికి వదిలిపెట్టండి అని చెప్పాడు, పైన క్లీన్ చేయడానికి వదిలిపెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్. చిన్న పిల్లలు అప్పటి నుంచే వాళ్ళకి కొమ్ములు వచ్చేలాగా మీరు పెంచకూడదు. వాళ్ళు పరిచారకులలాగా, పని చేసేటువంటి వారిలాగా, ఇంటిలో అయినా ఈ దేవుని యొక్క మందిరంలో అయినా కూడా పరిచర్యలు చేసేవారిలాగా, కప్పులు ఎత్తే వాళ్ళలాగా, చైర్లు తుడిచేటువంటి వారిలాగా, కసువు నూకేటువంటి వారిలాగా మనం ఉంచాలి. దే షుడ్ నో ద డిసిప్లిన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళకి ఇంటిలో కూడా అది అలవాటు చేయాలి. కాళ్ళు కింద పెట్టుకోకుండా అన్నీ కూడా బిడ్డ దగ్గరికే తెచ్చిచ్చేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తుంటున్నారా? పెరిగి పెద్దగైన తర్వాత మన తలల మీదనే పెడతారు. ఎందుకు? మనం పెంచాం కదా, బాగా పెంచాం కదా. కాళ్ళు కింద పెట్టుకోకుండా బాగా నీట్గా, అయ్యో అలుగుతాడు, అయ్యో అన్నం తినడు, అయ్యో మళ్ళీ మాట్లాడాడు అనేటువంటి ఉద్దేశంతో పెంచుతున్నారా? పెళ్ళి అయిన తర్వాత ఆ గోడు కాదు. యూ షుడ్ పేరెంటింగ్. చక్కగా పిల్లలను పద్ధతిలో, క్రమశిక్షణలో, భయములతో, భక్తితో పెంచాల కుటుంబంలో. కానీ అది మొదటి బాధ్యత తల్లిదండ్రులకు దేవుడిచ్చాడు. ఆ విధముగా ముందుకు సాగించాల పిల్లలని. అతి గారాభం నాశనం చేస్తున్నావు, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వారిని నడిపించాలి. శిష్యులు అడిగారు, అయ్యా ఈ గిన్నెలోనిది, ఆ గిన్నెలోది తాగాలంటే సాధ్యము కాదయ్యా, అవమానాలు పొందాలి, ఆవేదనలు పొందాలి. పౌలు అంటున్నాడు కదా, పౌలు తన యొక్క జర్నీలో కొరడా దెబ్బలు తిన్నాడు చాలాసార్లు, రాళ్లతో కొట్టబడ్డాడు, చెరసాలలోకి వేయబడ్డాడు. సముద్ర ప్రయాణములలో సముద్రంలో ఆ పడవలు పగిలిపోతే అక్కడెక్కడో ద్వీపానికి, ఐలాండ్కి కొట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి పోయాడు అన్నాడు, అక్కడైనా ఏదైనా సేద తీరుదామంటే ఒక పాము వచ్చి కాటేసింది. హల్లెలూయా. అది హోమ్ జైల్లో పెట్టేశారు, ఎవరు కలవనీయరు. రకరకాలైనటువంటి అవమానములు, ఉమ్ములు, చెరసాలలు. ఒకసారి అయితే ఒక ఊరే రెబల్స్ అందరూ కూడా, నక్సలైట్ల మాదిరిగా అందరూ ఫామ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతన్ని చంపేయాలి, దొమ్మి కేసులో కొట్టుకొని పోతుంది, మనకు ప్రాబ్లం లేదు, కొన్ని వందల మంది ఆయనను అటాక్ చేసి చంపేయాలని చెప్పి. మీరు చదవండి అపోస్తలుల కార్యంలో, తెలుస్తుంది మీకు. చంపేయాలని చెప్పి ఆయన ఎలాగైనా సరే. ఒకసారి ఊరిలో అద్భుతాలు జరిగితే దేవుళ్ళు అని చెప్పి వీళ్ళని పైకెత్తుకొని పోతున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు మంత్రగాళ్ళు అని చెప్పి, వీళ్ళు చేతబడులు చేసేవాళ్ళు అని చెప్పి వీళ్ళని మళ్ళీ చంపడానికి తీసుకుపోతున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు అండి. తినడానికి తిండి లేని పరిస్థితి. తన పని తనే చేసుకుంటూ, గుడారాలను కొట్టుకుంటూ, పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటూ, పరిచర్య చేసుకుంటూ, కాలినడకన వెళ్తూ, సముద్రంలో వెళ్తూ, అవమానములు పొందుకుంటూ, దొంగల భయముతోనూ, రాజుల భయముతోనూ, అధికారుల భయముతోనూ, దయ్యముల భయములతో అన్నీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా మీకు? అందరితో ఆయన చెప్తున్నాడు, మీకు విషయం చెప్తున్నా. ఆయన అంటున్నది, రాబోయే కాలంలో నాకు ఒక కిరీటం పెట్టబోతున్నారు, ఆ రాజ్యంలో నేను పొందుకోబోయే బహుమానములు ఎదుట వాటితో పోల్చుకుంటే ఇప్పుడు నేను పడుతున్న శ్రమలే కాదు. హల్లెలూయా. నాకు రాబోయేటువంటి ఆశీర్వాదం ఎదుట, నేను పొందుకోబోయేటువంటి బహుమానం ఎదుట, నా మీద పెట్టబోయేటువంటి కిరీటం ఎదుట నేను పడుతున్నటువంటి వేదనలు కానీ, కన్నీరు కానీ, రాళ్ల దెబ్బలు కానీ, కొరడా దెబ్బలు కానీ, చెరసాలలు కానీ, సముద్ర ప్రయాణములలో ఆకలితో అలమటించుట కానీ, హల్లెలూయా, ఎన్నదగినవి కాదు 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 అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. అవమానముల గుండా వెళ్తున్నావా? ఆవేదనల గుండా వెళ్ళావా? నాకే ఎందుకు ఈ కష్టాలని అంటున్నావా? నువ్వు ఎన్ని కష్టాల గుండా సాతాను నిన్ను నడిపిస్తే అంత మహిమ కిరీటములు నీకు పొందుకోబోతున్నావు, అంత ఆశీర్వాదములను నువ్వు పొందుకోబోతున్నావు, అంత గొప్ప విడుదలను పొందుకోబోతున్నావు. అయితే అక్కడ ఆయన హృదయముతో అంటుకట్టుబడి ఉండు, ఆయన పైన విశ్వాసం ఉంచి ఉండు, ఆయనతో ముందుకు సాగు. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్యను అనేకమైన పరిస్థితుల గుండా ద ట్రయల్ ఆఫ్ జీసస్. యేసయ్యను వాళ్ళు రాత్రి రమారామి 10-11 ఆ సమయంలో వాళ్ళందరూ కూడా బహుజన సమూహంలో అందరూ వచ్చారు. బహుజన సమూహంలో అంటే బైబిల్ ప్రకారము కొన్ని వేల మంది కలిస్తే ఆ పేరు వాడతారు, లేకపోతే బహు సమూహము అని అంటారు.
జన సమూహం అని అంటారు. కానీ బైబిల్లో ఆయనను పట్టుకోవడానికి వచ్చినటువంటి వారు, ఎందుకంటే అక్కడ ఉంటున్నటువంటి వారు ఇస్కరియోతు యోధా పిలుచుకొని వచ్చాడు కదా. ఎందుకు అంటే అక్కడ కొండ మీద ఎంతమంది ఉంటారో తెలియదు, ఎప్పుడు ఆయన దగ్గర గుంపులు అవుతారో తెలియదు. అర్థమవుతున్నది కదండి, జనాలు ఎంతమంది ఉంటారో తెలియదు. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే మొత్తం సోల్జర్స్ అందరూ కూడా దాదాపుగా 200 నుంచి 300 మంది పైన పిలుచుకొని వచ్చేసారు. అక్కడ చరిత్ర చెబుతున్నటువంటి పాఠం ఇది. వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరిని చూసి యేసయ్య అంటున్నాడు, ఏంటో తెలుసా, అంత ఫ్రీగా ఉంటేనే ఆ దేవాలయంలో వీటికెందుకు ఇంతమంది వేసుకొని వచ్చినారు మీరు? దేవాలయంలో అంత ఫ్రీగా ఉన్నాను, జనాలందరూ అక్కడే ఉన్నారు, ఆడే నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా. ఇక్కడికి ఇంత రాత్రి పూట ఇంతమందిని వేసుకొని ఎందుకు వచ్చారు? హల్లెలూయా. వాళ్ళని చూసి మధ్యలో పేతురు కత్తి తీసుకొని ఒకని చెవి తెగనరికితే, ఆ సమయంలో శత్రువులు వచ్చారని చెప్పి ఆయన వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అనడంలా. లేకపోతే నా తండ్రికి నేను మొరపెడితే 12 సేనా సమూహంలో ఆయన పంపుతాడు. ఆ సేనా సమూహంలో ఒక దేవదూత 180,000 మందిని చంపగలడు. ఎంతమందిని? 12 సేవా సమూహంలోనే. అంటే ఇంకా సేవా సమూహంలో అంటే ఒక సమూహానికి 2,000 మంది పైన. ఎంత మరి ఏమైపోతుంది? అర్థమవుతున్నదా? He has so much power. Still he humbled for the will of the Lord. దేవుని యొక్క చిత్తానికి ఆయన లోబడ్డాడు. తండ్రికి మొరపెట్టాడు. తండ్రి యొద్ద నుంచి మౌనమే సమాధానం అయ్యింది. మౌనములో దేవుని యొక్క హృదయాన్ని, తన తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, అయ్యా నేనే వెళ్తాను, నేను అనుభవించాల్సిందే, నాకు తెలుసు ఇది నీ చిత్తమే, నేను అనుభవిస్తానని చెప్పి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే వాళ్ళు వచ్చారు, ఆయనను క్యాప్చర్ చేశారు, తీసుకొని వెళ్తున్నారు. ద ట్రయల్ ఎంతమంది అధికారుల దగ్గర ఎన్నిసార్లు జరిగిందో తెలుసా? మొదటగా ఆయనను మీరు మళ్ళీ కావాలంటే మీరు బైబిల్ చదవండి. మొదట ఎక్కడ తీసుకొని వెళ్ళారంటే ఈయన ఎవరనంటే ప్రధాన యాజకుడైన కయపకు మామ. అంటే ప్రధాన యాజకుడు అంటే చీఫ్ ప్రీస్ట్, అంటే మత సంబంధమైనటువంటి ప్రధాన యాజకుడు. ఆయనకు వీళ్ళ మామ, అంటే అంతకుముందు ఈయనే ఉండేవాడు, ఆ తర్వాత అల్లునికి వెళ్ళింది ఆ పోస్టు. ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే మామ వచ్చి అల్లుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ప్రధాన యాజకుడైన కయప దేవాలయమును పడగొట్టి దేవుని కుమారుడని దూషణ చేసినటువంటి వాడు. తర్వాత ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను గుద్దారు. ఏంటి? కయప అన్న దగ్గర. ఆ తర్వాత కయపను అన్న ఇద్దరు అదే సమయంలో నికోదేమో వస్తాడు. ఆ రాత్రే నికోదేమో వచ్చి అంటాడు అనమాట, అయ్యా మీరు ఇంత రాత్రిపూట ట్రయల్ పెడుతున్నారే, మనం ఎప్పుడు కూడా రాత్రిపూట ట్రయల్ అనేది జరగకూడదు, అంటే విచారణ అనేది చేయకూడదు రాత్రిపూట. ఏ కోర్టు అయినా రాత్రిపూట జరుగుతుందండి? సాధారణంగా ఏం జరుగుతుంది? పొద్దున్నే జరుగుతుంది, అవునా కాదా? మీరందరూ రాత్రే మొదలు పెట్టారు, మన ధర్మశాస్త్రం ఒప్పుకోదే, పగటిపూట చేయాలా, ఇలాగ లేదే అని అంటే అతన్ని దూషించి అతన్ని కూడా తరిమేస్తారు. పక్కన నికోదేమును తరిమేసిన తర్వాత ఏమవుతుందంటే ఆయన్ని ఉదయం 6 గంటల ఆ సమయంలో ఉండి పొంతి పిలాతు దగ్గరికి పిలుచుకొని వెళ్తారు. పొంతి పిలాతు దగ్గరికి పిలుచుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నటువంటి వాడు, ఎక్కడ పుట్టాడు ఈయన అని ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చి గలీలలో పుట్టాడు, ఆయన నజరేత్ అనే గ్రామంలో పుట్టాడు అని అంటే, అట్లయితే ఇది మన జ్యూరిస్డిక్షన్ కాదు. ఏంటి? మన పోలీసుల పరిధిలో లేదయ్యా, ఇది వేరే టౌను, ఇది మంది వేరే టౌను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ఆయన అదే టైంలో హేరోదు రాజు ఉంటాడు. హేరోదు రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, గలిలయ ప్రాంతం అంతా కూడా. ఆడికి పిలుచుకోమండి, ఆయన కూడా అదే టైంలో యెరూషలేములోనే ఉంటారు, అందరూ ఆడే ఉన్నారు. వెంటనే హేరోదు దగ్గరికి, ఎక్కడి నుంచి? ఫస్ట్ అన్న దగ్గరికి, మళ్ళీ కయప దగ్గరికి, తల్లి తర్వాత పొంతి పిలాతు దగ్గరికి, పొంతి పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి వెళ్తే ఈయన గురించి చాలా విన్నాడు, యోహాను గురించి చాలా విన్నాడు. యోహాను, చనిపోయిన యోహాను నువ్వేనా? లేచింది నువ్వేనా? అద్భుతాలు చేసేది నువ్వేనా? ఆకాశం నుండి ఏదో కురిపిస్తావంట కదా, ఆ రొట్టెలను తీరుస్తావంట కదా. హల్లెలూయా. లేకపోతే ఈ రాయిన రొట్టె, ఇవన్నీ శోధనలు అనమాట. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆఖరికి ఏమన్నాడంటే అతన్ని చూసి యేసయ్యను, ఇతడు వెర్రివాడు, ఇతడు పిచ్చివాడు, ఏ అద్భుతాలు ఇతనికి రావు. ఇంకా చెప్పాలంటే చరిత్రలో వివస్త్రలైనటువంటి స్త్రీలను, అర్ధనగ్న స్త్రీలను ఆయన ఎదుటకు తీసుకొని వచ్చి విచిత్రమైనటువంటి సంఘటనలన్నీ కూడా చరిత్రలో రికార్డ్ చేయబడ్డాయండి. అర్థమవుతున్నదా? నా ఎదుట కొన్ని పాత్రలను ముందట పెట్టి వీటిని మార్చు అంటే రకరకాలైనటువంటి ప్రశ్నలన్నీ కొద్దిసేపు వేసిన తర్వాత యేసయ్య మౌనంగా ఉండడం చూసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతడు వేరేవాడు, ఇతను నా దగ్గర నుంచి తీసుకుపోండి, ఇతన్ని నేను శిక్షించిన పొంతి పిలాతే ఏమన్నా చేసుకోమని చెప్పి పంపించేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన వల్ల బాప్తిస్మం ఇచ్చి యోహాను తలగొట్టి వేయబడింది, అవునా కాదా? అప్పటికే ఆయన మీద ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ యేసయ్యను కూడా, అర్థమైందా? ఆయన బాధ అయింది, ఆయన తప్పించుకోవాలా, ఆయన కూడా చేతులు కడిగేసుకున్నాడు. ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపించేశాడు కదా. ఆలోచనతో యేసును ఏం చేస్తున్నాడంటే, నేను ఇతన్ని శిక్షించను, పిలాతు దగ్గరికే మీరు పిలిచకపోండి, మళ్ళీ పిలాతు దగ్గరికే. పిలాతు ప్రయత్నించాడు,
అవకాశం ఉండడానికి నువ్వు చెప్పు, ఏదైనా ఉంటే చెప్పు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అలాగైతే ఒక పని చేద్దాము, ఇతని కొరడాలతో కొట్టించండి. కొరడాలతో కొట్టించి తీసుకొని వచ్చినటువంటి తరువాత చూస్తే భయంకరంగా ఆయన చర్మం అంతా కూడా లాగివేయబడింది, పీకి వేయబడింది. కొరడా దెబ్బలకు అది పూర్తిగా రక్తము కారుతూ ఆయన ఎదుట నిలబడినప్పుడు అతనిని చూస్తూ బైబిల్లో ఒక మాట ఉంటున్నది, ఇదిగో ఈ మనుష్యుడు. చూడండి ఇతని వైపున ఒకసారి. ఇంతగా శిక్షించాము, ఇంకా శిక్షించాలా ఈయనని, ఇంకా శిక్షించాలా ఈయనని అనేటువంటి ఆ యొక్క భావముతో ఇదిగో ఈ మనుష్యుడు, పెద్ద మాటలలో రాయబడి ఉంటుంది బైబిల్లో, తెలుగులో. ఇదిగో ఈ మనుష్యుడు, ఇతన్ని చూడండి. హల్లెలూయ. సమయం లేదు కాబట్టి ప్రతి వచనాన్ని నేను తెరిపించలేకపోతున్నానండి. హల్లెలూయ. ఆ ఆవేదనతో భయంకరమైన ఆ ముళ్ళ కిరీటమును పెట్టి, కట్టెతో ఆయనను కొట్టి, పిడిగుద్దులు కొట్టి, ముఖము మీద చెంప మీద కొట్టి, ఆ తర్వాత ఆయనను తీసుకొని వచ్చి ఆ కొరడాలు, ఆ 39 కొరడాలు, ఆ కొరడా దెబ్బలు ఒక్కసారి శరీరం మీద పడ్డాయి అని అంటే ఆ కొరడా దెబ్బలకు ముళ్ళుంటాయండి, ముళ్ళుంటాయి. మీకు ఇంకా అర్థం అవ్వడానికి ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో చూశాను. ఒక మూవీ సీన్లో ఒక సినిమా స్టార్ని కొరడా కొడితే చర్మం మీద బయటకు వస్తుంది, చూసారా? ఎక్కడి నుంచి తీసుకున్నారనుకుంటున్నారు? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ నుంచి తీసుకున్నటువంటి సీన్ అది. మీకు అర్థం అవ్వడానికి, ఆయన పడిన ఆవేదనను పంచుకోవడానికి నేను మీతో పంచుకుంటున్నాను. ఆ యొక్క ముళ్ళ కొరడా ఎప్పుడైతే ఆయనను చుట్టుకుంటుందో దాన్ని వెనుకకు పీకినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నటువంటి చర్మము, మాంసం అంతా బయటికి వస్తూ రక్తము కారుతూ ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకే. హీ షెడ్ హిస్ బ్లడ్. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూడకపోతే మీరు చూడండి, ఆయన పడిన ఆవేదన మీకు తెలుస్తుంది. అది కూడా 30-40% మాత్రమే, 100% కాదు. ఆ సినిమా తీసిన, ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి మెల్ గిబ్సన్ అనేటువంటి ఒక హాలీవుడ్ డైరెక్టర్ రోమన్ క్యాథలిక్స్ యొక్క హిస్టరీ బుక్స్ అంతటిని కూడా, రోమన్ క్యాథలిక్స్ యొక్క వాళ్ళ లైబ్రరీకి వెళ్ళాడండి వాటికన్ సిటీలో. నాకు కావాలి అని అడిగితే ఆ లైబ్రరీ ఆ వాటికన్ సిటీలో ఒక హౌస్ కింద, వాళ్ళ యొక్క బెసిలికా కింద, అంటే చర్చెస్ కింద ఉంటుంది. అది కొన్ని కిలోమీటర్లు విస్తరించిందంట భూమిలో. 100 సంవత్సరాల చరిత్ర బుక్స్గా తయారు చేయబడి మొత్తం అంతా కూడా చర్చ్ హిస్టరీ, ఎవ్రీథింగ్ హిస్టరీ. అప్పటిలో వాళ్ళు రాసుకున్నటువంటి అంతా కూడా గ్రంథాలు, 1000 సంవత్సరాల గ్రంథాలన్నీ కూడా అందులో పెట్టారంట. కొన్ని కిలోమీటర్ల పాటు ఆ లైబ్రరీ, ఎవరు దాంట్లోకి అనుమతి లేదు అందరూ వెళ్ళడానికి. ఒక పోప్ అనుమతి పొందుకుంటేనే తప్ప, పై అధికారులకు అనుమతి ఉంటేనే తప్ప దానిలోనికి వెళ్ళి ఆ చరిత్ర అంతా ఆయన బయటకు తీసి అదే సినిమాలాగా ఆయన తీశాడు. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ పెయిన్. పిలాతు దగ్గరికి వస్తే కొరడాలతో కొట్టి ఆయనను నిల్చోబెడితే ఆఖరికి ఇంకా తప్పించడానికి ఆయన, అలాగైతే ఈ పండుగలో ఒక వాడుకుంది కదా, ఆ వాడుక ఏంటి? బరబ్బాను విడిచిపెట్టాలి లేదా యేసుని విడిచిపెట్టాలి. ఒక ఖైదీని విడిచిపెట్టేటువంటి ఒక ఆచారం ఉంది. ఆగస్టు 15 రోజున కొద్దిమంది రిలీజ్ చేస్తారు చూసారా? జనవరి 26వ తేదీన కొద్దిమంది రిలీజ్ చేశారు చూసారా? ఏంటంటే జీవిత ఖైదు పడిన వాళ్ళని, కొంతమందిని వాళ్ళ మంచి ప్రవర్తనను బట్టి ఎలాగైనా తప్పిద్దాము. ఇతను కేవలం మాటలే చెప్పాడు. ఆ బరబ్బా అనేవాడు బందిపోటు, ఎంతో మందిని చంపాడు, ఈయన ఎవరిని చంపలేదు. కాబట్టి బహుశా ప్రజలు బరబ్బాను వద్దు అని చెప్పి యేసును అంగీకరిస్తే యేసును విడిచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ప్రయత్నించాడు. హల్లెలూయా. ఆఖరికి అక్కడ ఉంటున్నటువంటి నాయకులందరూ కూడా, మత నాయకులందరూ కూడా బరబ్బాను విడిచిపెట్టు, ఏంటి బరబ్బాను విడిచిపెట్టు, ఇక చేసేదేమీ లేక పిలాతు తన చేతులు కడుక్కొని నీళ్లతో, ఇది మీ పాపానికే వదిలిపెట్టేస్తున్నా. ఆ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు కదా, ఇతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండనీలే. ఏమంటున్నారు వాళ్ళు? 70 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత, యేసుప్రభు మరణించిన 40 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ జనరల్ అయినటువంటి టైటస్ అనేటువంటి ఆ వ్యక్తి తర్వాత రాజుగా కూడా అవుతాడు. రోమన్ జనరల్, మిలిటరీ జనరల్ వచ్చి ఆ యెరూషలేమును చుట్టి ఆ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హతము చేయగా, ఆఖరికి గర్భవతులను వాళ్ళ కడుపును కోయగా పిండములు బయటికి రాగా, చరిత్రలో జరిగిన సంఘటన. పిండములు బయటికి రాగా ఆ యెరూషలేము ఆలయములో రక్తము ఆ యొక్క గుర్రముల యొక్క మోకాలు లోతు ప్రవహించిందంట. హల్లెలూయా. గుర్రములు మోకాలు రోతు రక్తము ఆ యెరూషలేము దేవాలయంలో ప్రవహించేటువంటి విధముగా వధ జరిగింది. అందరినీ ఆ దేవాలయంలోనికి పట్టుకొని రావడం, దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపడం. ఎవరి వలన అది జరిగింది అని అంటే, యేసును వారు అప్పచెప్పి ఆ పాపము ఆ శాపము మా మీద మా పిల్లల మీద ఉండనీయండి అని చెప్పి ఆయనను అబద్ధపు తీర్పు తీర్చినందుకు. హల్లెలూయా. పాపము పోదండి,
అంగీకరిస్తే ఆయన ఎదుట నిలబడాల్సిందే కదా. హల్లెలూయా. అప్పుడు పిలాతు వచ్చినప్పుడు, అయ్యా నేను తప్పించడానికి ప్రయత్నించాను అంటే, నీ చేతిలో అధికారం ఉన్న పిలాతు, నువ్వైతే నన్ను తప్పించలేకపోయావు. అవునా కాదా? ఆలోచించండి. ప్రజల యొక్క మన్నన పొందుకోవాలనుకున్నాడు, ప్రజల వైపున నిలబడ్డాడు. ఆ ప్రజలందరూ కూడా యేసును చంపాలి అని ప్రయత్నించారు. ఆ తరువాత దాదాపు 50 కేజీల పైన బరువు ఉండేటువంటి ఆ యొక్క మొద్దును ఆయన మీద మోపి, రక్తము కారిపోయి చర్మము అంతా పికిలిపోయి రక్తము కారుతున్న సమయంలో దాదాపుగా 2-3 కిలోమీటర్ల పైన దూరము ఆయనను నడిపించి ఆ గొల్గొతా సిలువపైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకు మేకులకు కొట్టి సిలువ వేశారు. ద పెయిన్ ఆ సిలువను మోస్తున్నప్పుడు కానీ ఎవరు అండి ఆ ఆవేదన, ఆ బాధ. ఆయనతో పాటు 2 వచ్చారు, వాళ్ళ కొరడా దెబ్బలు లేవు, ఈయన కొరడా దెబ్బలు ఉన్నాయి, రక్తము కార్చాడు. అంత భయానకమైన పరిస్థితులలో కూడా ఆయన వెళ్ళాడు. అక్కడ ఆయన బైబిల్లో ఇంకొక సంఘటన ఇక్కడ ఏం జరుగుతుందంటే, సిలువలో ఉన్నప్పుడు తండ్రి వైపున తిరిగి ఆ 7 మాటలలో ఒక మాట, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, బిగ్గరగా కేక వేసి హీ క్రైడ్. వాళ్ళు సిలువతో వాళ్ళు కొరడాలతో కొట్టినప్పుడు కూడా అంత ఆవేదన ఆయన పడలేదండి. అంత బాధ శరీరానికి వచ్చింది, శరీరానికి ఆయన తగిలింది ఆ బాధ. బట్ ఆ సిలువలో ఆయన తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అక్కడ గెత్సెమనేలో తండ్రి పక్కనే ఉండి ప్రార్థన వింటున్నాడు, సమాధానం ఇయ్యలేదు. సిలువ దగ్గరికి వచ్చేంత వరకు కూడా పక్కనే ఉన్నాడు, సిలువలో ఎక్కేటప్పుడు కూడా పక్కనే ఉన్నాడు, పట్టుకొనే ఉన్నాడు. అయితే సిలువకి ఎక్కబడిన తరువాత ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టాడు. యేసయ్యనే కదా అంటుండేది. యేసయ్య అబద్ధం చెప్తాడా? నా తండ్రి నా దేవా నన్నెందుకు. హీ కెనాట్ లై. యేసయ్య విడిచిపెట్టాడు, తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ప్రచురించుట మాకు అప్పగించెను. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనమాయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. మనము నీతిమంతులుగా మార్చబడాలని, మన మీద ఉన్న పాపము తొలగింపబడాలి అని, మన మీద ఉన్న శాపము తొలగిపోవాలి అని. సరే, మన మీద ఉన్న శాపమంతా ఇలాగ తీసి బయటికి అలాగ పెట్టలేం, ఎవరో ఒకరు దాన్ని మోసుకోవాలి. యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఆ సిలువలో ఈ మానవాళి పాపమంతా, మనుషులు చేసే పాపమంతా, ఆయన తరువాత వచ్చే వారు పుట్టేటువంటి వారు చేసే పాపమంతా, మనం చేసిన పాపమంతా, ఎందరైతే ఆయన యొద్దకు రాబోయే దినములలో భవిష్యత్తులో క్రొత్తగా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపమును క్షమించు, నీ రక్తము చేత కడుగు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో వారి పాపమంతా ఆ సిలువలో ఆయన మీద, ఆయన శరీరం మీద పాపమెరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. పాపమెరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందుకే తండ్రి ఏం చేశాడంటే, ఇక నీ మీదకి పాపం వస్తున్నది కాబట్టి నువ్వు నా చెయ్యి విడిచిపెట్టాలి, నేను నీ చెయ్యి విడిచిపెడతాను. హల్లెలూయా. ఇక్కడ కూడా అండి, ఒకవైపున తన కుమారుడు, సొంత కుమారుడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు ఆ మాట అన్నప్పుడు తండ్రి యొక్క హృదయం ఎంతగా ఆవేదనకు గురి ఉంటుందో మీరు గమనించారా? హల్లెలూయా. ఆ యొక్క గెత్సెమనే తోటలో రక్తము కార్చి పడే విధముగా ప్రార్థన చేయుచున్నా కూడా సమాధానము ఇయ్యలేని పరిస్థితులలో మౌనముగా తండ్రి ఉండిపోతున్నాడే. ఆ కొరడా దెబ్బలతో తన కుమారుణ్ణి చర్మాన్ని లాగివేస్తున్నా కూడా ఆయన మౌనంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ సిలువలో తన చేతిని కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. తన ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు దేవుడు. భూమికి పునాదులు వేయబడమను మునుపు నుంచి ద ఎగ్జిస్టెడ్ గాడ్, ద సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడలేదు, ఎప్పుడు కూడా విడిపోలేదు, ఎప్పుడు కూడా వారు కలిసే ఉన్నారు. సిలువలో మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో లేడు, సిలువలో మాత్రము తండ్రి ఆయనతో లేడు, ఆయనను ఒంటరిగా విడిచిపెట్టారు. హల్లెలూయా. దట్ పెయిన్,
ఇన్ ద ఏజెస్ నాట్ కౌంటబుల్. అంత లేరు వారు. వచ్చి నిలబడి ఆయనను చూస్తున్నప్పుడు ఆయన ఆవేదన ఎందుకు అని తండ్రిని అడిగితే, ఎందుకు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నిన్ను నన్ను కుమారునిగా కుమార్తెగా మార్చబడాలి అని అంటే మన మీద ఉన్న పాపభారము శాపభారము పోవాలి. మరణించిన తర్వాత మనము నరకానికి వెళ్ళకూడదు అని అంటే తన కుమారునిని విడిచిపెట్టాలి. తన రక్తము చేత రక్తము కార్చబడాలి. ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా చేసేటువంటి దాని కొరకు తన కుమారుని యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెడతాను అని విడిచిపెట్టాడని తండ్రి చెబుతున్నాడు.